నేను మీకు ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ గురించి ఒక వీడియో చూపిస్తా. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకసారి చూసేయండి. అర్థమైందా? ఏం వీడియోనో లేకపోతే ఎక్కడుందో అది ఎక్కడ ప్లేస్ చేశారో అదంతా. ఇది ఒక బెట్టింగ్ యాప్‌కి సంబంధించిన ప్రమోషన్. ఇది ఎక్కడ ప్లేస్ అయిందో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఎంతో తెలంగాణ రాష్ట్రాన్ని గాని, హైదరాబాద్‌ని గాని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఉండే మెట్రోని మనకి తీసుకొచ్చారు. ఆ మెట్రో మీద వేసిన పోస్టర్స్ అవి. ఆ మెట్రో రైల్ మీద ఉన్న పోస్టర్స్ అవి. దానికి మళ్ళీ యాప్ గురించేసి మళ్ళీ దాని మీద ఒక ప్రోమో కోడ్ ఇచ్చి ఆ ప్రోమో కోడ్‌ని యూజ్ చేయొచ్చు అన్నట్లు కూడా దాని మీద ప్రమోషన్ అయితే జరుగుతుంది. మరి ఇది ఎవరి చేతుల్లో జరుగుతున్నట్టు? అంటే ఇప్పుడు మెట్రో ఎవరి చేతుల్లో ఉంది? గవర్నమెంట్ చేతుల్లో ఉంది. దాని మీద ఇచ్చే ప్రమోషన్స్ గాని లేకపోతే మెట్రో మీద వేసేవి గాని ఎవరి చేతుల్లో ఉంటాయి? అది కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. మరి గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని లేకపోతే సెలబ్రిటీస్ గాని వాళ్ళెందుకు ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు? ఇక్కడ గవర్నమెంట్ చేసిన దాంట్లో ఒప్పేంటి? సెలబ్రిటీస్ చేసిన దాంట్లో తప్పేంటి? ఇది అడుగుతున్నారు జనాలు. ఇప్పుడు సోషల్ మీడియాలో మెట్రో మీద ఇది ఏదైతే బెట్టింగ్ యాప్ ది ప్రోమో కోడ్ లేకపోతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ జరుగుతుందో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. అండ్ ఈ సెలబ్రిటీస్ లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది మీద, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది మీద కేసులయ్యాయి. అక్కడొక బిజినెస్ మ్యాన్ ఫణీంద్ర శర్మ ఆయన పేరు. తను ఇచ్చిన కంప్లైంట్ కారణంగా ఇప్పుడు ఈ ఏదైతే మొత్తం ఒక్కసారిగా రగిలిందో అంతా రగిలింది. అండ్ సజ్జనార్ గారు లేకపోతే అన్వేష్ వీళ్ళందరూ కలిసి బెట్టింగ్‌కి అగెయిన్స్ట్‌గా పోరాడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ పోరాడే వాళ్ళలో వీళ్ళు గవర్నమెంట్‌కి అగెయిన్స్టా, బెట్టింగ్‌కి యాప్స్‌కి అగెయిన్స్టా లేకపోతే ప్రమోషన్ చేసే వాళ్ళకి అగెయిన్స్టా? ఎవరికి అగెయిన్స్ట్? ఒకవేళ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళకే అగెయిన్స్ట్ అయితే మరి గవర్నమెంట్ చేస్తున్నది కూడా అదే కదా! చూడాలి మరి దీని మీద సజ్జనార్ గారు గాని లేకపోతే ఆయన్ని ట్యాగ్ కూడా చేస్తున్నారు ట్విట్టర్‌లో. చూడాలి సజ్జనార్ గారు ఎలా స్పందిస్తారు లేకపోతే గవర్నమెంట్ దీని మీద ఎలా స్పందిస్తుంది అనేదైతే చూడాలి.